నమస్కారం అండి. నా వయసు 55 సంవత్సరాలు. ఓం నమ శివాయ. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. నా జీవిత అనుభవంతో ఒక ముక్క చెప్తాను వినండి. ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య గొడవలు రావటం చాలా సర్వసాధారణం అయిపోతుంది. చిన్న చిన్న విషయాలకే కోపాలు, మాట పట్టింపులు పెరిగిపోయాయి. సంసారాలు రోడ్డున పడుతున్నాయి. కానీ నా అనుభవంలో నేను చూసిన ఒక చిన్న రహస్యం చెప్తాను. ఈ 3 సూత్రాలు పాటిస్తే మీ ఇంట్లో గొడవలు మాయమైపోతాయి. మొదటి సూత్రం. మొదటిది, గెలుపు ముఖ్యం కాదు, బంధం ముఖ్యం. గొడవ జరిగినప్పుడు భర్త నేనే గెలవాలి అనుకుంటాడు. భార్య నేనే గెలవాలి అనుకుంటుంది. కానీ ఇద్దరూ ఒకే పడవలో ప్రయాణిస్తున్నప్పుడు ఒకరు గెలిచి ఇంకొకరు ఓడిపోతే చివరికి మునిగిపోయేది ఆ సంసారమే. గొడవ వచ్చినప్పుడు ఎవరు కరెక్టు అని కాకుండా మన బంధం ముఖ్యం అని ఆలోచించండి. ఒకరు కోపంగా ఉన్నప్పుడు ఇంకొకరు కాస్త తగ్గండి. తగ్గితే ఎవరూ చిన్నబోరు. రెండవది, పాత విషయాలను తవ్వకండి. చాలా ఇళ్లల్లో గొడవ రోజు జరిగి చిన్న విషయం మీదే మొదలవుతుంది. కానీ మాట పెరిగి 5 ఏళ్ల క్రితం ఏం జరిగిందో, పెళ్లిలో మీ వాళ్ళు ఏమన్నారో అన్ని విషయాలు బయటకు తీస్తారు. ఇది చాలా తప్పు. ఏ రోజు సమస్యను ఆ రోజే వదిలేయండి. పాత గాయాలను పదే పదే గిచ్చుతూ రక్తం వస్తుందే కానీ శాంతి దొరకదు. మూడో వ్యక్తిని రానివ్వకండి మీ ఇద్దరి మధ్యలో. ఎంత పెద్ద గొడవ జరిగినా అది మీ బెడ్రూమ్ దాటి బయటకు రాకూడదు. అత్తగారైనా, మామగారైనా, కన్నవారైనా, స్నేహితులైనా సరే మీ గొడవల్లోకి మూడో మనిషిని రానివ్వకండి. ఇద్దరూ కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటే తీరని సమస్య అంటూ ఏదీ ఉండదు. గుర్తుపెట్టుకోండి, 100 ఏళ్ల జీవితంలో గొడవ పడటానికి సమయం సరిపోదు. ఇక ప్రేమించటానికి సమయం ఎక్కడుంటుంది? కాస్త సర్దుకుపోండి. జీవితం చాలా అందంగా ఉంటుంది. మీకు ఈ సలహా నచ్చితే ఈ వీడియోని మీ భాగస్వామితో లేదా మీ స్నేహితులతో పంచుకోండి. మరిన్ని జీవిత సలహాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. అందరికీ షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఓకే.